నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు రెండు పిటిషన్లను తోసిపుచ్చిన సిబిఐ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న పొన్నం రేవంత్ వద్ద సరుకు లేదు అందుకే లీకు ఫేక్ వార్తలన్న హరీష్ రావు కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యం రైతుల ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్న లక్ష్మణ్ చంద్రబాబుతో పవన్ పురంధేశ్వరి భేటీ ఎన్నికల వ్యూహంపై కసరత్తు అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతోంది 5 ఏళ్ల నుంచి శిక్ష పడకుండా కాపాడుతున్నారన్న షర్మిల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో గట్టి షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కవిత పిటిషన్ను కొట్టివేసింది. మద్యం పాలసీ కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్పై వాదనలు విన్న కోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. అయితే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె తరఫున లాయర్ విక్రమ్ చౌదరి పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణపై స్టేకో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే సిబిఐ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చిందా అని నిలదీశారు. అయితే బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ సిబిఐ దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని విమర్శించారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూనలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు.
ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు 5-10 సంవత్సరాల ఏం చేసినని చెప్పేటువంటి ఎజెండానే లేదు మీ దగ్గర. నిరుద్యోగ సమస్య ఎత్తున పెరిగిపోతే ఆనాడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి అదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసింది అని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది? దళితులకు వ్యతిరేకమే, బీసీలకు వ్యతిరేకమే. బీసీ కులగణన సర్వే జరగాలంటే దాన్ని తీసుకొని అఫిడవిట్ పెడతారు కేంద్రంలో. మైనార్టీలకు వ్యతిరేకమే. ఆఖరికి రాజ్పుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఇలా ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది. ఇలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాలు సాధించింది అని అడుగుతా ఉన్నా. ముందుగా తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాం. ఇలా ఇక్కడ ఓటు అడగడానికి చూస్తా ఉన్నాం. ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో, బండి సంజయో, లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్సీకి గురైతున్నాం అని చెప్పే మహేశ్వర్ రెడ్డో, అప్పుడప్పుడు అడపా తడపా కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని తీసుకుపోయి మీరు ఆంధ్రాలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్నే వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనంగా ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా? ముందు జనాభా ప్రతిపాదికన 3 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. బీఫామ్ ఇచ్చేలోపే అభ్యర్థులను మార్చాలని, లేదంటే ఈ నెల 16వ తేదీ నుంచి కాంగ్రెస్ గో బ్యాక్ నినాదంతో ప్రచారాన్ని నిర్వహిస్తామని డెడ్ లైన్ పెట్టారు. మాదిగలకు అన్యాయం చేస్తూ వారికి సీట్లు ఇవ్వనప్పుడు మాదిగలు ఓట్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఒక కుటుంబంలో ఇద్దరున్న కాడ ముగ్గురికి ఇచ్చారు, ఇంకో కుటుంబంలో ఒకరుంటే ఇద్దరికి ఇచ్చారు. అసలు 80 లక్షల మంది 70 లక్షల మంది పైగా ఉండబడే మాదిగలకు ఒకటెందుకు లేదు? కాంగ్రెస్లో 80 లక్షల మంది 70 లక్షల మంది పైగా ఉండబడే మాదిగలకు ఒకటెందుకు లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక కుటుంబంలో 2 ఉన్న కాడ 3 ఇచ్చారు, అది న్యాయమా అని అడిగాడు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అన్నదమ్ములే వినోద్, వివేకులు ఉన్నారు. అదే పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం మళ్ళీ వాళ్ళ కొడుకుకే ఇచ్చారు. అంటే ఒక కుటుంబంలో 2-3 ఇచ్చిన మీరు 70 లక్షల మందికి పైగా ఉండబడే ఒక మాదిగలకు ఒకటెందుకు ఇవ్వలేరని మా మోత్పల్లి నరసింహులు గారు సూటిగా కాంగ్రెస్నే ప్రశ్నించారు. ఇంకా ఆయన ఎంత దూరం పోయిందంటే, నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ ఇప్పుడున్నబడే ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇంత అన్యాయం జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు అని చెప్పి, ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఊహించలేదని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. ఒక కుటుంబంలో 2 ఉన్న కాడ 3కి ఇచ్చారు, ఇంకో కుటుంబంలో ఒకరుంటే 2.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో మంత్రి కొండ సురేఖ, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం ముదిరాజ్ తరఫున ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. మెదక్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చిందని కొండ సురేఖ అన్నారు. మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికబద్ధంగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామన్నారు. ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే, ఒకరు సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్. కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా, కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం మధు గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మేము ఈరోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి రేపటి నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్లో ఉన్నాము. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో అయితే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మాత్రమే పోటీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చిందని, ఇతర పార్టీలు బీసీలను బహిష్కరించాయని జగ్గారెడ్డి అన్నారు. అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏంటంటే, ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా, సరే కులపరంగా ఆయన ముద్రాజే కానీ బీసీ, నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు, యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మేమందరం కోరుతున్నాము. కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా ముద్రాజులందరూ కూడా ఆయనకు సహకరిస్తారు. అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా అన్ని కులాలు అన్ని కులాలు కూడా ముద్రాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేనేత కుటుంబాలను గాలికి వదిలిసిందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్. చేనేత బీమా పేరు మీద ఇన్సూరెన్స్ కూడా అందించలేదన్నారు. తనను గెలిపిస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి చేనేత సొసైటీ ఎన్నికలు నిర్వహించేలా జాతీయ నాయకత్వంతో మాట్లాడతానన్నారు. అయితే ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బూరా ఉండాలనే నినాదంగా ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అనేది కాలికుండల పార్టీ. కాంగ్రెస్ వచ్చింది, బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ పెరిగింది. ఈరోజు హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క బిల్డర్ కు, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని వెనుకడు వస్తుంది. మన దాకా బీరాలు పట్టింది. కాళేశ్వరం దాన్ని చేస్తాం, దీన్ని బిక్తాం, ఆన్ చేస్తామని మర్చిపోయారు. బాహుబలి మోటార్స్ అంటే అటువైపు చూడలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. తెరచాటు వెనుక ఫ్రెండ్స్. టీడీపీ నేత లోకేష్ ఫోన్ ట్యాపింగ్ పై ఆ పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్డీఏ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఎన్నికల నేపథ్యంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.
తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. అయితే విద్యార్థుల అందరి చేత ఎన్నికలపై ప్రతిజ్ఞ చేయించారు. గతంలో విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను మీనా పరిశీలించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించిన థాయిలాండ్ నగదును, మద్యక ద్రవ్యాలను సీజ్ చేశారని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. ముఖేష్ కుమార్ మీనా పర్యటించడం జరిగింది. నిన్న తిరుపతికి చేరుకున్నటువంటి ముఖేష్ కుమార్ గారు తొలుతగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అటు తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఉదయం వేకువజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అంటే ఓట్లకు సంబంధించి ఈ యొక్క పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ లాంటి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ గారి, అదేవిధంగా తిరుపతి కమిషనర్ గారి ఆధ్వర్యంలో కూడా మొత్తం ఈ యొక్క పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ వద్ద కూడా పూర్తిగా ఇక్కడ వచ్చి ఈ యొక్క ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. బాలబాలికలు కాకుండా యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకొని వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మనం చూడొచ్చు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ తిరుపతి, రిటర్నింగ్ ఆఫీసర్ చంద్రగిరి, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చైతన్యవంతమైనటువంటి ప్రజాస్వామ్యానికై ప్రతి ఓటు విలువైనది, ఓటింగ్లో పాల్గొందాం, 2024 లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు ఇక సిద్ధంగా కూడా ఉండండి అని చెప్పారు. అదేవిధంగా ఓటు వేయడం మన హక్కు, దృఢమైన ప్రజాస్వామ్యానికై తప్పనిసరిగా ఓటు వేద్దాం, ఓటింగ్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనండి, యువతీ యువకులు ముఖ్యంగా కూడా ఈ యొక్క ఓట్లలో పాల్గొనాలని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు సంబంధించి 2024 ప్రజాస్వామ్యపు పండుగ అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖేష్ కుమార్ మీనా ఈ యొక్క తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్లు అంటే కౌంటింగ్ ప్రాంతాలు గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే కౌంటింగ్ చేశారు, అదేవిధంగా ఈ యొక్క మహిళా యూనివర్సిటీలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రాంతాలు అంటే ఎక్కడ కౌంటింగ్ ఉపయోగించాలి ఏంటి అనేటువంటిది కూడా పూర్తిగా కూడా ఇక్కడ చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే అధికారులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి సజావుగా జరిగే విధంగా కూడా ఈ యొక్క చర్యలు చేపడతామని చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఒక కౌంటింగ్ కేంద్రాలతో పూర్తిగా కూడా ఇక్కడ చెక్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ముఖేష్ కుమార్ మీనా మన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ అదేవిధంగా ఈఓ గారికి ఇద్దరికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు తమకి పురంధేశ్వరి ఇచ్చారన్నటువంటి ఒక విలేకరు సమాధానానికి కూడా స్పందించినటువంటి మీనా ఒకటే చెప్పారు. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తమకు ఒక రిపోర్ట్ అయితే అందింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారించి చర్యలు తీసుకుంటామనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే మారక ద్రవ్యాలు వీటన్నిటిని కూడా ఇప్పటికే కూడా సీజ్ చేసామని చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి వీటన్నిటి మీద కూడా పూర్తి విచారణ కూడా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క తిరుపతి అదేవిధంగా తిరుమలకు సంబంధించి అమ్మవారు అదేవిధంగా శ్రీకాళహస్తి, మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే విలేకరుల సమావేశంలో ఓటర్లు ఎవరైనా కూడా ప్రలోభాలకు లోను కావద్దండి, ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ఓటును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ యొక్క ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఎవ్వరు కూడా ఏ ఓటర్లు పూర్తిగా కూడా ప్రలోభాలకైతే లోను కాకండి అనేటువంటిది స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో గట్టి షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ జరిపిన కోర్టు కవిత పిటిషన్ను కొట్టివేసింది. మద్యం పాలసీ కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. 5 రోజులు కస్టడీ ఇవ్వాలనే పిటిషన్పై వాదనలు విన్న కోర్టు 3 రోజులు కస్టడీకి అనుమతించింది. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో గట్టి షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ జరిపిన కోర్టు కవిత పిటిషన్ను కొట్టివేసింది. మద్యం పాలసీ కేసులో కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది. అయితే 5 రోజుల కస్టడీ ఇవ్వాలనే పిటిషన్పై వాదనలు విన్న కోర్టు 3 రోజులు కస్టడీకి అనుమతించింది. ఇక కవిత కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఏదైతే కస్టడీ కోర్టు సిబిఐ ఇస్తున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తూ ఏదైతే 5 రోజులు అడిగినటువంటి సిబిఐ కస్టడీ ఏదైతే ఉందో దాన్ని కుదిస్తూ 3 రోజులకు కుదిస్తుంది. 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కాసేపటి క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు కవిత తరఫున న్యాయవాదులు వేస్తున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సిబిఐ అన్యాయంగా కవితను అరెస్ట్ చేసింది అన్న కోణంలో కావచ్చు, అలాగే గతంలో ఉన్నటువంటి పిటిషన్లు కావచ్చు, వాటన్నిటిని కూడా కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఏదైతే కావేరీ భవేజ్ అయితే తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రౌస్ అవెన్యూ కోర్టులో కవిత ఎంటర్ అయ్యే టైంలో ఈ ఏదైతే కొంత మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు కూడా తాను ఇది కేసే కల్పితము, సిబిఐ గురించి ఏం మాట్లాడతావు అన్న కోణంలోనే తాను కూడా ఈ వ్యాఖ్యానిస్తూ లోనికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే 3 రోజుల కస్టడీలో భాగంగా నోదాలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో కవితను పూర్తి స్థాయిలో అధికారించే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, మద్యం పాలసీకి సంబంధించి కావచ్చు, శరత్ చంద్రారెడ్డి 80 లక్షల డీల్ కావచ్చు, అలాగే అరవిందో కంపెనీకి సంబంధించినటువంటి 14 కోట్ల నగదుకి సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా నగదు లావాదేవీలు భారీ ఎత్తున జరిగింది అన్న కోణంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అవన్నీ కూడా ఆమె ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే కవిత తరపు న్యాయవాదులు వేస్తున్నటువంటి పిటిషన్ లో మెయిన్ గా చూసుకున్నట్టయితే గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడానికి సమంజసం కాదు అన్న కోణంలోనే వారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కొత్తగా ఏది కూడా గ్రౌండ్స్ లో ఏది మెన్షన్ చేయలేదు. పాత ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు బాగుంటా శ్రీనివాస్ కావచ్చు, దుష్టి బాబు కావచ్చు, అలాగే శరత్ చంద్రారెడ్డి, విజయ్ నయ్యరు, అమిత్ అరోరా వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కొత్తగా ఏ గ్రౌండ్స్ కూడా ఇంక్లూడ్ చేయలేదు సిబిఐ అన్న కోణంలోనే మెన్షన్ చేశారు ఏదైతే కవిత తరపు న్యాయవాదులు. మొత్తం మీద విక్రమ్ చౌదరి వాదనలు ఖండిస్తూ పిటిషన్లు అన్నింటినీ కూడా తిరస్కరిస్తూ కావేరీ భవేజ్ అయితే కాసేపటి క్రితమే 3 రోజుల కస్టడీకి అయితే సిబిఐ అధికారులకైతే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం కవితను ఏదైతే సిబిఐ నోదాలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ అయితే తరలించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా. యువతకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో సమ్మేళనాలను నిర్వహించాలని గులాబీ పార్టీ భావిస్తుంది. యువతకు దగ్గర కావడంతో పాటు గతంలో తాము ప్రవేశపెట్టిన పథకాలను వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ ఆలోచనలు సాగిస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
లోక్సభ ఎన్నికల్లో యువతను ఆకర్షించే విధంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విద్యార్థి యువత సమ్మేళనాలకు సన్నద్ధమైంది. ఇందులో యువత అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ నుంచి ఆశిస్తున్న అంశాలను బీఆర్ఎస్ నేతలు తెలుసుకోనున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యార్థులకు యువతకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించనున్నారు. విద్యారంగంలో సంస్కరణలు తెచ్చిన విషయాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాలను గుర్తు చేయనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపైన విమర్శలు గుప్పించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, స్కూటీ పథకం లాంటి అంశాలపై ఎక్కడికక్కడ నిలదీయాలని యువతకు పిలుపునివ్వనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సాగు, తాగునీటి కొరతతో పాటు కరెంటు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ప్రత్యేకంగా ప్రస్తావించి యువతను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లిస్టును బీఆర్ఎస్ సేకరించింది. అందులో యువ ఓటర్లు గ్రామాల వారీగా ఎంతమంది ఉన్నారనే వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రతి ఓటరుకు బీఆర్ఎస్ సంక్షేమాన్ని ఫోన్, మెసేజ్ రూపంలో వివరించనున్నారు. అదేవిధంగా పార్టీ, గ్రామ కమిటీలు సైతం యువతతో భేటీ కావాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కు ఓటు వేయాలని ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరికీ మెసేజ్లు పంపనున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని విస్తృతం చేస్తే త్వరగా రీచ్ అవుతుందని అందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది. యువతకు దగ్గరయ్యేందుకు సమ్మేళనాలను వేదికగా మలుచుకోవాలని భావిస్తోంది. వారి ఓట్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గంపగుత్తగా పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలు, స్థానిక సమస్యలపైన హామీలు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట్ల పూర్తి బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. యువత చూపు బీజేపీ వైపు ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ మేరకు నష్టం కలగకుండా ప్రయత్నాలు సాగిస్తోంది. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనలో విభజన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులతో పాటు ప్రాజెక్టులకు ₹1 కూడా ఇవ్వలేదని, దీంతో సాధించాలనుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని యువతకు విస్తృతంగా సమ్మేళనంలో వివరించాలని భావిస్తోంది. అదేవిధంగా యువతకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు సమ్మేళనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో వివరించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే మెదక్ పార్లమెంటు పరిధిలో యువతతో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోనూ యువతతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. రైట్, ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.